ఈ రాహుల్ గాంధీ గారితో ఎలా ఉండేది? స్టేజ్ మీద ఒకసారి ముద్దు పెట్టాడు రాహుల్ గాంధీ గారికి, అంత ఇష్టమా రాహుల్ గాంధీ అంటే? ఎవరినైనా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, గద్దరన్న గారు ఒక మనిషిని ఇష్టపడ్డారంటే ఆయన పైసలు చూసో, ఆయన కులం చూసో, ఆయన కలర్ చూసో ఇష్టపడాలి. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిత్వం, ఆ వ్యక్తి ఎంచుకున్న సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ప్రజల కోసమే అయితే ఆ మనిషి నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేస్తున్న మనిషిని గద్దరన్న ముద్దాడుతూనే వచ్చాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏమైపోయిందంటే వాళ్ళ జీవితాన్ని కూడా ప్రజల కోసం అర్పించడానికి రెడీ అయి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు చూస్తున్న ఈ 15 ఏళ్లలో ఆల్ దళిత్ లీడర్షిప్స్, బీసీ లీడర్షిప్స్, ముస్లిం అండ్ క్రిస్టియన్ యంగ్ ఎడ్యుకేటెడ్ యూత్ who are into the service of the people, వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళతో నడుచుకుంటూ ప్రజల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడు రాబోయినాడు, ప్రజలకు నడవనగానే గద్దరన్న గారు ఒక్క మాట చెప్పంగానే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి అనగానే దాన్ని పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాడు కదా. సో నిస్వార్థంగా తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం వచ్చిన లీడర్ ని తన ఆలింగనం చేసుకొని ముద్దాడినాడు. సో అది కాన్సెప్ట్. రాహుల్ గాంధీ గారు ముద్దు పెట్టిండుకో, అందుకే గద్దరన్న అంటే అది కాదు. అక్కడ దేనికి ఒక వ్యక్తిని అనలైజ్ చేయాలంటే ఆయన ముద్దాడింది ఆయన త్యాగానికి,